దేవుడి నామంలో కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనము ధ్యానము చేయబోతున్నటువంటి అంశము యోహాను సువార్త 20వ అధ్యాయము 26 నుంచి చదువుతున్నాను చూడండి. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అనెను. తరువాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా, నా దేవా అనెను. యేసు, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తరువాత, చనిపోయి తిరిగి లేపబడి పునరుద్ధానుడైన తరువాత 40 దినాలు యెరూషలేము పరిసర ప్రాంతాలలో సంచరిస్తూ శిష్యులందరికీ కూడా కనబడుతూ, మొదటగా మగ్దలేనే మరియకి కనపడిన తర్వాత 3 స్త్రీలకి కనపడిన తర్వాత ఎమ్మాయి మార్గంలో 2 శిష్యులకి కనపడిన తర్వాత మేడగదిలో శిష్యులకు దర్శనమిచ్చిన ఆ తర్వాత జరిగిన సందర్భం ఇది. 8వ రోజు అని రాయబడి ఉంది కదా అక్కడ. 8 రోజులుగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ జరిగాయి అన్నమాట. అవన్నీ కూడా మనం ధ్యానం చేద్దాం వరుసగా. కాకపోతే ఈరోజు 21 రోజుల ఉపవాస విజ్ఞాపన ప్రార్థనలకి కొంచెం మనకి వామప్ అవసరం కాబట్టి మిమ్మల్ని నేను బలపరచడానికి, కొంచెం మండించడానికి తోమా దగ్గరికి వచ్చేసాను ఇవాళ. ఇవన్నీ కూడా చెప్తాను నేను, ఎన్నిసార్లు ఆయన ఎవరెవరు కనిపించారో, దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో, దానిలో ఉన్నటువంటి మనకి లెసన్ ఏంటో అవన్నీ కూడా నేర్చుకుందాం మనం. ఇక్కడ తోమా లేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మూసి ఉన్న తలుపులు గల గదిలోనికి వచ్చారు. ఆయన చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత జరిగిన సందర్భం. అప్పుడు తోమా లేడు. అప్పుడు శిష్యులందరూ చెప్పారు, నీవు లేవు, ప్రభు వచ్చారు లోపలికే, మేము చూసాము, ఆయన మా మీద పరిశుద్ధాత్మను ఊదారు, సమాధానం అని చెప్పారు అని చెప్తే తోమా నమ్మలేదంట. యేసుక్రీస్తు ప్రభువారితోనే ఉన్నటువంటి శిష్యులలో ఒక శిష్యుడు కదా తోమా ఎలాంటి వాడంటే అస్తమానం అన్ని డౌట్లు వస్తూ ఉంటాయి తోమాకి. మామూలుగా డౌటింగ్ థామస్ అంటారు ఆయన పేరే. అది డౌట్లు వస్తూ ఉంటాయి. అది కామన్గా వచ్చే డౌట్లు వేరే, ఇది చాలా పెద్ద డౌట్ వచ్చేసింది దీనికి. ఇక్కడ మామూలుగా చాలా మంచోడనే చెప్పాలి తోమా. ఎందుకంటే ప్రభువుతో పాటు చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు ఫస్ట్ అటెంప్ట్లోనే. ఎలాగంటే మార్తా మరియా లాజరు బేతనీలో ఉంటారు. లాజరు సిక్ అవుతాడు, లాజరు చనిపోతాడు. లాజరు సిక్ అయినప్పుడు కబురు పెడితే ప్రభువారు వెళ్లకుండా అక్కడ వెయిట్ చేస్తారు. తర్వాత 4వ రోజు వెళదాం పదండి అక్కడికి అంటాడు ఆయన. అప్పుడు శిష్యులు అంటారు, నాయనా అక్కడికి వెళితే కొట్టి చంపేస్తారు మనల్ని, అందరూ ఎదురు చూస్తున్నారు అక్కడ. అంటే మార్తా మరియలు కాదు కొట్టి చంపేవాళ్ళు, ప్రభువుని చంపాలని ఎదురు చూస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారనే సమాచారం వీళ్ళకు ఉంది కాబట్టి మనల్ని చంపుతారు, వెళ్ళడం అంత మంచిది కాదేమో అంటున్న సందర్భంలో తోమా ఏమంటాడంటే, చనిపోయినా సరే ప్రభుతో చనిపోవడానికి సిద్ధమే, పదండి వెళదామంటాడు. అది తోమా మనకి ఫస్ట్ అటెంప్ట్లో ఆయన యొక్క విశ్వాసం కనబడుతుంది యాక్చువల్గా. అలాంటి తోమా ఇప్పుడు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, మా మీద పరిశుద్ధాత్మ ఊదారు, మాకు సమాధానం అని చెప్పారు, మన గురువుగారు వచ్చారని చెప్తుంటే నేను ఆయన గాయములలో వ్రేలి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను. మీరేంటో చెప్తున్నారు, మీరు భ్రమపడ్డట్టున్నారు. ప్రభు అదే ధ్యాసలో ఉండబట్టి ఒక్కొక్కసారి మనకు అలా అనిపిస్తూ ఉంటుంది కదా, అలా అనిపించినట్లుంది, ఇంకన్నీ డౌట్లే, అలా అనిపించినట్లుంది, ఇలా చెప్తూ ఉంటాడు. ఇంకొక సందర్భంలో కూడా యోహాను 14:6లో కూడా ఉంటుంది. ప్రభు చెప్తూ ఉంటారు, నేను వెళ్తాను, నేను వెళ్ళి మీకోసం స్థలం సిద్ధపరుస్తాను, మీరు అందరూ తర్వాత వద్దురు కానీ అంటే అందరూ సైలెంట్గా ఊరుకున్నారు. ఎక్కడికి వెళ్తామని అడిగితే తిడతారేమో మన మాస్టర్ అని. అంతే కదా, భయం కదా, ఏం అడగాలన్నా. ఈయనకి భయం లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగాడు. ఎక్కడికి వెళతావు, ఎలా వెళతావు అని అడుగుతుంటే ఆయన అంటాడు, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. ఆ మాట పలకడానికి మన తోమగారే కారణం. ఆయన అన్ని అలా డౌట్లు అడుగుతూ ఉంటాడు అనమాట. ఆయన పక్కనే ఉండి, అంటే ప్రభు ఎప్పుడు తిట్టలేదు, మందలించలేదు. ఆయన నాలెడ్జ్ ప్రభువుకు తెలుసు. ఆయన ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నాడో, కొంతమంది శోధించాలన్న ఉద్దేశంతో అడుగుతారు, కొంతమంది తింగరగా అడుగుతారు, కొంతమంది ఏంటో యథాలాపనగా అడిగిందే అడుగుతూ ఉంటారు. అలా కాదు, తోమా అడిగినవన్నీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఈయన నేను చూస్తేనే, పర్ఫెక్ట్గా చూస్తేనే, ఏదైతే నేను ఎగ్జాక్ట్గా తెలుసుకున్నానో విన్నానో అదే చెప్పాలని ఆతృత గలవాడని అర్థమవుతుంది మనకు తోమాను చూస్తే. కాబట్టి ఇక్కడ తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకా ప్రభు ఆ గదిలోనికి వచ్చినప్పుడు ఈయన లేడు, నమ్మలేదు. 8వ రోజు మరలా అక్కడ ఏమైంది చదివించింది, మూసి ఉన్న ఆ గదిలోనికే సేమ్ వచ్చారు ఆయన. మళ్ళీ వచ్చినప్పుడు అక్కడ ఈయన ఉన్నాడు, తోమా
ఉన్నప్పుడే వచ్చారు ఆయన. ఎందుకంటే ఆయన తెలుసు చూపించడానికే వచ్చారు. 8 దినములు అయిన తరువాత ఆయన శిష్యులు మరలా లోపలే ఉన్నారు. తలుపులన్నీ మూతవేసి ఉన్నాయండి, కిటికీలన్నీ మూసున్నాయండి. మన ప్రభువు లోపలికి వచ్చేసారు. అక్కడికి వచ్చినప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఇప్పుడు వచ్చి మరలా ఆయన ప్రభువు చెప్పారు, సమాధానము కలుగునుగాక అన్నారు ఆయన. తర్వాత వెంటనే తోమా వైపు తిరిగారు ఆయన. అప్పుడు విన్నారేంటి, ప్రభు అక్కడ లేరు కదా, వీళ్ళందరూ డౌట్, ఈయన డౌట్ అన్నప్పుడు ప్రభువు తిరిగి వెంటనే, తోమా ఇలా చూడు, ఇలా రా, ఏదో అన్నావు కదా, నా చేతుల్లో గాయాల్లో ఒకసారి వేలు పెట్టి చూడు, పర్లేదు లేరా అని పిలిచారు ఆయన. నా ప్రక్కలో కూడా వేలు పెట్టి చూడు, ఎందుకన్నా మంచిది అని ఆయన గాయాలు ఎక్కడెక్కడున్నాయో ఆయన గాయాల్ని చూపించారు ప్రభు. చూపించి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. మన జరగలేనటువంటి కార్యాలను బట్టి అసలు దేవుడు ఉన్నాడా, ఎందుకు చేయట్లేదు, ఈ ఆలస్యం ఏంటి, మన జీవితంలో కూడా అవిశ్వాసంలో పడిపోతూ ఉన్నాం చాలా సందర్భాల్లో. నేను మీకు చెప్పిందే చెప్పడం, దేవుడు చాలా గొప్పవాడని చెప్పడం, మిమ్మల్ని ప్రార్థనలకు పిలవడం, అనేక సార్లు మనం ప్రార్థనలు చేయడం, ఇదంతా మీకు రొటీన్గా అయిపోకూడదు. ఈరోజు మీరు వస్తే మీరు అందరూ ఫ్రెషర్సే. ఈరోజు మీరు ఫ్రెష్గా వింటున్నారనమాట ఈరోజు వాక్యాన్ని. నా దగ్గర మెసేజెస్ కూడా మీరు ఫ్రెష్గా వింటున్నారు. ఇవన్నీ మాకు తెలిసినవే, ఇవన్నీ మాకు తెలిసినవే, ఇవన్నీ ఎప్పుడో చెప్పేశారు అనే ఎప్పుడైతే నీకు అది వచ్చిందో నువ్వు ఇంక పనికిరావు. మీరు చిన్న బిడ్డల వంటి వారు అయితేనే కానీ పరలోక రాజ్యంలో మీరు ప్రవేశించలేరు. అంటే ప్రతిదినము మనం లెర్నర్స్ కింద ఉండాలి. అంటే నేర్చుకునేవారి కింద, వినేవారి కింద. ఆ తెలిసిన దాంట్లో కూడా ఈరోజు వేరేగా మాట్లాడతాడు దేవుడిని. నువ్వు అది తీసుకోవాలి. ప్రభువు చెప్తున్నారు, తోమా నువ్వు అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. నువ్వు చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. ఇప్పుడు ఈ తోమా చూసి నమ్మాడు, వాళ్ళందరూ ప్రభువుని చూసి నమ్మారు. ఇప్పుడు మనం చూడలేదు ప్రభుని, చూసామా? మనం ధన్యులం. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీరు నమ్ముతున్నారు అంతే. నేను చెప్తున్నాను, మనకొక దేవుడు ఉన్నాడు, మనం అందరము ప్రభువు యొక్క క్రియలు ఇలా తెలుసుకున్నాము. ఇదిగో మన ప్రభువు ఇట్టివాడు, ఇంత గొప్పవాడు, ఇంత శక్తిమంతుడు అని నేను చెప్తున్నా, మీరు అందరూ వింటున్నారు. దేవుడు మీకోసం తప్పకుండా చేస్తాడు అంటున్నాను, మీరు నమ్ముతున్నారు. అంటే మీరు అందరూ ఎవరంటే ధన్యులంతే. మనం అందరము ధన్యులం, ఆ లిస్టులో ఉన్నాం. ప్రభు క్లియర్గా చెప్తున్నారు, చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వాళ్ళు ధన్యులంతే. తోమాకి ఇచ్చినటువంటి మెసేజ్ అది ప్రభువు. ఆయన అవిశ్వాసంతో ఉన్నాడు అనే సంగతి మనకు అర్థమైపోతుంది. అవిశ్వాసం వచ్చింది ఆయనకి. నిజంగా వచ్చారా, ప్రభువేనా అని వచ్చింది ప్రభువేనా అని డౌట్ వచ్చింది. ఇప్పుడు మనకి కూడా ప్రభు చేస్తాడా కార్యాలు? చేస్తాడా? పూర్ణిమ చెప్తుంది చేస్తాడు. ఆమేన్. ఆయన చేస్తాడు. ఆలస్యంలో కూడా ఆయన ఏదో గొప్ప విషయాలని చేస్తూ ఉంటాడు. ఖాళీగా ఎప్పుడు ఉండడు, ఆయన పని చేస్తూ ఉంటాడంట దేవుడు. నీ గురించి వర్క్ జరుగుతానే ఉందంట అక్కడ. ఎప్పుడో చేస్తాడో అప్పుడు మరలా ఒకసారి మన గురించిన షీట్ ఒకటి ఓపెన్ చేసి ఇప్పుడు ఎంతవరకు వచ్చింది కీర్తి సంగతి, ఈరోజు టిక్ పెడదాం అనుకోడంట ఆయన. నీ గురించి అలా వర్క్ జరుగుతూనే ఉంటుంది అక్కడ. ఆల్వేస్ నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఆలస్యం అయ్యే కొద్దీ దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాడు దేవుడు. ఇంకా ఏదో గొప్పగా చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. హన్నాకు ఆలస్యం అయిన కొద్దీ అద్భుతం జరిగింది కదా. ఏం అద్భుతం జరిగింది? ఆయనకు ఒక యాజకుడు వచ్చాడు అక్కడ. లేదంటే ముందే పుట్టేసి ఉంటే పెనిన్న పిల్లలతో పాటు సమానంగా పెరిగేసేవాడు. ఆయనకు అంత ఆధిక్యత లేదు. తాను అభిషేకించిన వానికి అధిక బలము వచ్చి ఉండేది కాదు. మనం బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి కూడా అలాగే ఆలోచిస్తాం. మన జీవితంలో కూడా ఎప్పుడైతే మనం నమ్మకంగా ఉంటామో, ఎప్పుడైతే ప్రభు మీద విశ్వాసంతో ఉంటామో, ఎప్పుడైతే ప్రభువుని కంప్లీట్గా మీ సొంత రక్షకుడుగా అంగీకరించిన దినము నుంచి ఆయనతో మీరు జర్నీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రోజు ఆయనతో నడుస్తూ ఉంటారో అసలు మన గురించి మనం ఆలోచించుకోక్కర్లేదు. శ్రమ కలుగుతుంది నిజమే. ఈ లోకంలో అప్పులు వస్తాయి, వ్యాధి వస్తుంది, బాధ వస్తుంది, పిల్లల గురించి సమస్య వస్తుంది, పెద్దోళ్ళ గురించి సమస్య వస్తుంది. అక్కడే పక్కనే హాగర్కి సొల్యూషన్ ఉంచినట్లు సొల్యూషన్ కూడా పక్కనే పెడతాడు ఆయన. ఇది మన జర్నీలో మనం తెలుసుకుంటూనే వెళుతున్నాం. ఇంకా సొల్యూషన్ రాలేదు అంటే మన అవిధేయతల ద్వారా అవి తెచ్చుకుంటాం. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అవిధేయతను క్షమించమని అడిగితే మళ్ళీ సొల్యూషన్ వచ్చేస్తుంది. ఇంతే. అంటే మన గురించి మాట్లాడుకోవాలంటే ఈరోజు నేను మన గురించి జాలిగా మనం మాట్లాడుకోవడానికి నేను మిమ్మల్ని పిలవలేదు, కానీ మనము ఇప్పుడు తోమా గురించి నేర్చుకోబోతున్నాం కదా. ఒక పావు గంట సేపు తోమా ఇండియాకి వచ్చాడు, మనందరికీ తెలిసిన విషయమే. ఇండియాకి సువార్త తీసుకుని వచ్చినవాడు తోమా. ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని కాంటినెంట్లు ఉన్నాయో, ఇప్పుడు ఈ 12 మంది వెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళ ముందర ఉన్నటువంటి ఒక మిషన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు
లోకమంతటికి వెళ్ళి సువార్తని ప్రకటించాలి. ఎవరు ఏ దేశానికి వెళ్ళాలి? వాళ్ళు చీట్లు వేసుకున్నారు. చీట్లు వేసుకున్నప్పుడు ఇటువైపు దేశాల వైపు రావాలనే మన తోమా గారి చీటీ పడితే, అమ్మో నేను అటువైపు వెళ్ళను అనుకున్నాడు ఫస్ట్. ఇక్కడికి రావడానికి సముఖత చూపించలేదు తోమా. తర్వాత అక్కడే వాళ్ళందరూ కూడా పరిచర్య జరుగుతూ ఉంది. మేడగదిలో వాళ్ళందరూ కనిపెట్టారు కదండి. మేడగదిలో వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎక్కడికి వచ్చాడు? వారి మీదికి అని చెప్పాలి మీరు. ఎక్కడికి వచ్చాడు? వారి లోనుకా? వారి మీదికి వచ్చాడు ఆయన. పరిశుద్ధాత్ముడు అక్కడ మేడగదిలో ఉన్న వారందరి మీదికి వచ్చాడు ఆయన. వారందరూ భాషలతో మాట్లాడారు, ప్రవచించారు, వాళ్ళందరూ శక్తి పొందుకున్నారు, వాళ్ళందరూ బలపరచబడ్డారు. పేతురు లేచి మాట్లాడాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు నేను ఈ కీర్తిని మార్చాలి, ఇప్పుడు నేను ఈ రత్నాన్ని మార్చాలి, ఇప్పుడు నేను ఈ కుమారిని మార్చాలి, అలా ఏం లేదు. వాళ్ళు పరిశుద్ధాత్మ వాళ్ళ మీద ఉంది కదా, వాళ్ళు ఆ పరిశుద్ధాత్మతో వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా రొమ్ము కొట్టుకుని ఏడ్చి మారిపోతున్నారు అక్కడ. ఎందుకని? పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదే నిలిచి ఉన్నాడు. అందుకనే పేతురు వస్తూ ఉంటే రోగులను ఎక్కడ తెచ్చారు? రోడ్డు మీదకు తెచ్చారు వాళ్ళు. రోడ్డు మీద అక్కడ పేషెంట్స్ ఉంటే పేతురు ఆయన మీద ఏముంది? పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఆయన నడిచి వెళ్ళిపోతున్నాడు. ఆ నీడపడి రోగులు స్వస్థపరచబడిపోతున్నారు. హల్లెలూయా. ఇంకా పౌలు కూడా అంతే, పేతురు కూడా అంతే, శిష్యులు కూడా అంతే. పౌలు ఈ శిష్యులు ఒకరు కాదులేండి. జనరల్గా పరిశుద్ధాత్మ వారి మీద ఉన్నటువంటి ఈ అపోస్తలులందరికీ జరుగుతున్నది ఏంటంటే, వీళ్ళు నడిచి వెళుతుంటే దయ్యాలు పారిపోతున్నాయి. అంతంతమంది ఎందుకు రక్షించబడిపోతున్నారు? మరి అన్ని వేల మంది ఎందుకు వచ్చేస్తున్నారు? ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి తల మీద చేతులు వేసి ప్రార్థించడం అయినా లేదు. నేను కూడా అనేక సార్లు మీకు చెప్తూ ఉంటాను, నేను ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాను, మీరు రిసీవ్ చేసుకుని వెళ్ళిపోండి అంటాను. మళ్ళీ ఈరోజు పాస్టమ్ గారు నన్ను దగ్గరగా రాలేదు, ముట్టుకోలేదు, ప్రార్థన చేయలేదు, కంప్లైంట్స్ ఉంటుంటాయి నాకు. పరిశుద్ధాత్మ ఇక్కడ కమ్ముకొని ఉందండి. మనం ఆరాధిస్తూ ఉంటే మీకు అసలు ఒక నోటి మాట చాలు. అసలు యాక్చువల్గా నోటి మాట చాలా లేదా? శ్యామల చాలాసార్లు నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆమె చాలా క్రిటికల్ సిచ్యుయేషన్లో చేస్తూ ఉంటుంది. ఆమె ముందు నేను ఆ సమస్య కనుక్కున్న తర్వాత కొంచెం మాట్లాడతాను. మీ టీవీలో బాగా వచ్చిందా, మీకు ఎలా అయిందా, మీకు అలా అయిందా, ఇంకేంటి అలా అడుగుతూ ఉన్నప్పుడు కొంచెంసేపటికి ఆవిడ హీల్ అయిపోద్ది అక్కడ. అవునా కాదా? ఆవిడ హీల్ అయిపోతుంది అక్కడ. ఎందుకని? నేనేం చేయపెట్టలేదు, అసలు హీలింగ్ ప్రేయరే చేయలేదు ఆవిడకి. సిస్టర్ నాకు తగ్గిపోయిందండి అని పెట్టేస్తుంది ఆవిడ ఫోన్. మీకు అర్థమైంది కదా? పరిశుద్ధాత్మ అభిషేకము ఎక్కడుందంటే మన మీద ఉంది. ఆ రోజు పని చేసిందే ఈరోజు కూడా పనిచేస్తుంది. అందుకని చెప్పి ఎప్పుడూ మీరు ఇక్కడ కూర్చుని వినేవారుగా ఉండక చెప్పేవారుగా మారాలి. ఈ రోజు నుంచి మీరు ఈ రోజు నుంచి ఏం చేయాలి? సువార్త చెప్పాలి. 21 రోజుల్లో మొదటి రోజు మీకు ఇస్తున్న పాఠం ఇది. నేను ఈరోజు మీరు బయలుదేరి వెళ్ళి ఏం చేయాలి? మీరు సువార్త చెప్పాలి. ప్రజలందరికీ దేవుడిచ్చినటువంటి కాషన్ ఏంటంటే, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు ప్రజలందరికీ సువార్త చెప్పాలి. వీళ్ళు సువార్త చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటే దయ్యాలు పారిపోతూ ఉంటాయి, అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయి, ఆశ్చర్యాలు జరిగిపోతూ ఉంటాయి, ప్రజలు రక్షించబడిపోతూ ఉంటారు. మనం వెళ్ళి వాళ్ళ నెత్తి మీద ఏమి చేసి ఏమి చేయొద్దు. పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు అద్భుతాలు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. అద్భుతాలు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ అద్భుతాల కోసం స్పెషల్ ప్రార్థన, నీ చేతులు పెట్టడం కోసం స్పెషల్ ప్రార్థన, మనం ప్రార్థన చేస్తే ఇలా అయిపోతుంది అని ఆనందపడిపోవాలి, ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం దయ్యాలకు కూడా వచ్చి ప్రార్థన చేయడం తెలుసా అండి? దయ్యాలు కూడా చేస్తాయి, ఏదైనా చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఏం చేయాలి? ఈ రోజు నుంచి సువార్త చెప్పాలి, సువార్త ప్రకటించాలి. అంటే ఇప్పుడు మీరు రోడ్డు మీద నిలవబడి, ఇప్పుడు బస్సులో దిగి ఆ కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేయమని నేను చెప్పట్లేదు. మీకు సమయం దొరికిన కొలది ఎవరో ఒకరికి సువార్త ప్రకటించడానికి మీరు ప్రార్థన చేసుకుంటూనే ఉండాలి లోపల. అలాగని మిమ్మల్ని చూసినప్పుడు బెదిరిపోయి వాళ్ళు పారిపోకుండా చూసుకోండి. అవసరం కొద్దీ చెప్పాలి, అంతేగాని బలవంతంగా అసలు నీకు ఏ పరిశుద్ధాత్మ అభిషేకమే లేకుండా, లోపల శక్తి లేకుండా అలాగ మనం మాట్లాడడానికి వీలు. అంటే ఇంకా కూర్చొని నేర్చుకునేవారుగా ఉండొద్దు అని చెప్తున్నాను నేను ఈరోజు మీకు. ఇంకెంతసేపు నేర్చుకోవడమే తప్ప ఎప్పుడు చెప్తావు హవిలా అని అడుగుతున్నాడు దేవుడు. నువ్వెప్పుడు చెప్తావు? ఇక నువ్వు చెప్పడం మొదలు పెడితే నా పనులు చేయడం నేను మొదలు పెడతా. అప్పుడు వైజాగ్ అంతటినీ నేను ఇక్కడ తీసుకొస్తాను. వైజాగ్ అంతటినీ కదల్చడానికి అక్కడ 12 మంది మొత్తం ప్రపంచాన్ని కదిల్చారండి. మరి మన నిస్సిలో ఉన్న వాళ్ళమందరము దేవుని మాట, ఒక్క మాట. సువార్త అంటే ఏంటి? ఒక మంచి మాట, దేవుని మాట, అంతే. దేవుడు గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు. మీరు బూది గంతముల వరకు మీరు సాక్షులై ఉండండి. బూది గంతముల వరకు మీరు సాక్షులుగా ఉండండి. మీ సాక్ష్యాలు
ఊరికినే ఒట్టివి కాదు మీ సాక్ష్యాలు. మీ సాక్ష్యం చాలా పవర్ఫుల్ అండి. గంటలు గంటల తరబడి మీ సాక్ష్యం చెప్పి మీ మీద వాళ్ళకి జాలి కలిగేసి అమ్మో మీరు ఎంత గొప్పోళ్ళ అనిపించుకోవద్దు. యేసయ్యని చూపించాలి. మీ సాక్ష్యంలో యేసయ్యని చూపించాలి తప్ప కొంతమంది ఏం చేస్తారంటే ఇంక అంతే అక్కడికి ఎంత బాధలు పడ్డావమ్మ నువ్వు, అవునా ఇంత జరిగింది అనే లెవెల్లో చెప్తూ ఉంటారు. అది కాదు నీ సాక్ష్యం అంటే. ఇలా జరిగింది కానీ దేవుడు ఇలా చేశాడు. అంత శ్రమే అన్యులైతే తట్టుకోలేరు, కానీ నా దేవుడు తట్టుకునే శక్తినిచ్చాడు. ఇది నీ సాక్ష్యం అంటే అంత ప్రభువే కనబడాలి. ప్రభువే కనబడాలి నీ సాక్ష్యంలో. నువ్వు కాదు. నువ్వు కనపడ్డావా నువ్వు ఫెయిల్డ్. అక్కడ నువ్వు కనపడ్డావా నీ సాక్ష్యంలో ఫెయిల్డ్ అంతే. ఎవరు వాళ్ళు ఏం మారరు నీకు. అసలు నీ సాక్ష్యం అనవసరం అయిపోతుంది. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. నువ్వు కనపడొద్దు, ప్రభువుని అక్కడ మనం చూపించాలి. నీ జీవితంలో జరిగినవే సాక్ష్యాలు. సరే, ఇప్పుడు తోమా గారు వీళ్ళందరూ కూడా రకరకాల ప్లేసెస్కి వెళ్ళిపోతున్నప్పుడు తోమా గారి గురించి బైబిల్లో రాయబడలేనటువంటి అనేక విషయాలు అనేకమైనటువంటి పుస్తకాలలో గ్రంథస్థం చేసే చరిత్ర పుస్తకాలు, చరిత్రకారులు రాసినవి చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తోమా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇండియా వచ్చాడు కాబట్టి. ఆయన ఇండియాలో రాయబడినటువంటి పుస్తకాల్లో చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఒక రాజుగారు ఏలుతున్నటువంటి సమయంలో వచ్చాడు తోమా ఇక్కడికి. గుండోఫరస్ అంట ఆయన రాజుగారి పేరు. ఆ రాజుగారి పేరు గుండోఫరస్. అంటే అప్పటికి పాకిస్తాన్ వేరవ్వలేదు, ఇక్కడ ఉన్నటువంటి దేశాలు ఎవరెవరు ఏం చెదిరిపోలేదు, అంతా కలిసే ఉంది. భారతదేశం అంటే చాలా ఎక్కువ ప్రజలు, చాలా ఎక్కువ రాజ్యాలు అంతా కలిసి ఉన్నటువంటిది. ఏమేమి వేరైపోలేదు రాష్ట్రాలు. ఈ చదువుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది రాష్ట్రాలన్నీ విడిపోయి చాలా తక్కువ టైం అయిందని. అప్పటికి చాలా పెద్ద దేశం ఇది, అన్ని రాష్ట్రాలు కలిసి ఉన్న దేశం అది. ఇంచుమించు చాలా పెద్ద ఏరియాలలో ఉన్నటువంటి భారతదేశానికి ఆయన వచ్చినప్పుడు పంజాబ్ వచ్చాడు మొట్టమొదటిసారిని కొంతమంది రాశారు. ఫస్ట్ కేరళ వచ్చారని రాశారు, కానీ పంజాబే ఫస్ట్ వచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ఒక రాజుగారు ఈయనని ఇక్కడికి ఇన్వైట్ చేశారు అనేటువంటి విషయం. ఎందుకంటే మనకి తోమా మామూలుగా తెలుసు, మనకి లూకా మామూలుగా తెలుసు, మనకి పేతురు ఒక జాలరివాడిగా తెలుసు, కానీ వీళ్ళు చాలా స్కిల్డ్ పీపుల్. వీళ్ళు అంటే అర్థం ఏంటి, చాలా వృత్తి విద్యలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు. తోమా ఒక చోట కూర్చొని ఇప్పుడు మన సతీష్ ఎలాగైతే బోట్స్ తయారు చేస్తాడో అలాంటి బోట్స్ తయారు చేసేటువంటి చేతి పనికి అలవాడంట తోమా. షిప్పే తయారు చేస్తాడంట ఆయన చేతితో ఆర్కిటెక్ట్ వర్క్ చేస్తాడంట. ఆయన ఒక మంచి బిల్డర్గా ఉన్నాడంట. అవన్నీ ఆయన స్కిల్స్ ఆయనకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి రాజుగారు ఒక బిల్డింగ్ కట్టను ఉద్దేశించుకుని ఒక మంచి కార్పెంటర్, ఒక మంచి బిల్డర్ కోసం చూసినప్పుడు ఇండియాలో అలాంటి వాళ్ళు ఎవరు అవైలబుల్గా లేకపోతే అలాంటి వాళ్ళని రప్పించమని చెప్పిన సందర్భంలో థామస్ గారిని ఎలాగ మరి కాంటాక్ట్ చేశారో తెలియదు, లేదంటే ఆయనే వచ్చి వీళ్ళకి కాంటాక్ట్ అయ్యాడో తెలియదు. కొంతమంది ఏమని రాశారంటే ఈయనే యెరూషలేము వెళ్ళి థామస్ గారిని కలిశారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే అని రాశారు కొంతమంది. లేదు, థామస్ ఇక్కడికి వచ్చినప్పుడు సేవ చేస్తూ ఉండగా నేను రాజుగారు కట్టడం కడుతున్నారని తెలిసి ఈయన అప్రోచ్ అయ్యారని రాశారు కొంతమంది. ఏది ఏమైనా ఆయన వచ్చిన సంగతి నిజము, ఆయన రాజుని కలిసిన సంగతి నిజము, రాజు ఈయనకి పని అప్పగించిన సంగతి కూడా నిజమే. ఆయన క్రీస్తు శకము 52లో, ఎందుకంటే ముందే వచ్చాడంట. క్రీస్తు శకము 49లోనే పంజాబ్ రాజు దగ్గరికి వచ్చాడని కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. 52 AD అని కొంతమంది రాశారు. ఆ రాజు పేరు గుండాఫరస్ అంట. ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంట. ఈయనకి అప్పచెప్పారు ఫారినర్కి. నాకు చాలా బాగా వచ్చని చెప్పాడు ఆయన. కట్టుబాబు నీకు ఎంత డబ్బులు కావాలంటే ఈయన ఎన్నో డబ్బులు చెప్పాడు. చెప్పిన తర్వాత ఎక్కడ కడతావు, నేను చూపించిన ప్లేస్లో కడతావు అంటే కాదు నేను వేరే చోట కడతాను, ఇదంతా మీదే కదా, నాకు కన్వీనియంట్గా ఉండాలి ప్లేసు, నేను చూసుకుంటాను అన్నాడు. కానీ ఒక 6 నెలల వరకు మళ్ళీ నన్ను అడగకూడదు ఏం కట్టావని. సరేలే అని చెప్పారు వీళ్ళు. ఈయన ఏం చేశాడు, భారతదేశము ఒక పార్ట్ అంతా చాలా కరువుతో పేదరికంతో ఉన్నటువంటి టైంలో అవి చాలా పేదరికంతో ఒక మూలన ఎక్కడెక్కడ ఏరియాలలో పేద ప్రజలు ఉన్నారో సువార్త చెప్పడం, డబ్బులు ఇచ్చేయడం, వాళ్ళకి సువార్త చెప్పడం, వాళ్ళకి బాగు చేసేయడం, సువార్త చెప్పడం, డబ్బులు ఇచ్చేయడం, మొత్తం అన్ని డబ్బులు అవగొట్టేశాడు ఈయన ఎక్కడికి వచ్చిన తర్వాత రాజుగారు అడుగుతున్నారు ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో బిల్డింగ్ కనుక్కోండి ఆయనని. ఎంతవరకు వచ్చిందో కనుక్కోండి అంటే వెళ్ళారు. అయ్యా మాకు ఎక్కడ ఏం కనబడట్లేదు, ఆయన అవుతుందని చెప్పాడు, ఒకసారి పట్టరండి ఆయన అని చెప్తే వచ్చాడు ఈయన. ఎక్కడుంది బిల్డింగ్ అని అడిగారు ఆయన. రండి చూపిస్తానని తీసుకెళ్ళాడంట. గుట్టిదే ఎక్కడా లేదు. అక్కడ తీసుకెళ్ళి అంటే నేను కట్టింది ఇక్కడ కాదు అక్కడ అన్నాడంట. రాజుకి ఎలా ఉంటుందో చెప్పండి. తీసుకెళ్ళి జైల్లో వేశారు ఆయన్ని. తీసుకెళ్ళి లోపల వేసేసారు. ఏంటి రాజుతో ఆటలా నీకు, ఎక్కడో కట్టానంటావు అంటే మరి మీరే కదా చెప్పారు, చెక్కు చెదరనిది, శాశ్వతమైనది, అందమైనది, అసలు ఈ లోకంలో ఎవ్వరికీ లేనటువంటిది కావాలని అడిగావు కదా, ఇక్కడైతే అలాంటిది సాధ్యం కదా, అందుకని అక్కడ కట్టాను అన్నాడంట. అప్పుడు ఈయన జైల్లో పెట్టారు. అయితే ఏమైందంటే జైల్లో పెట్టారు, చాలా పని చెయ్యాలి ఇంకా, మరి ఆయన ఏం చేస్తారో తెలియదు. ఈలోపు రాజుగారి తమ్ముడు చనిపోయాడు. చనిపోయిన తర్వాత
రాజుగారు చాలా బాధపడుతున్నారు, ఆ తమ్ముడి నిమిత్తమై చాలా వేదన పడుతున్నారు. దేవుడు అన్నాడు, అక్కడికి వెళ్తామన్నాడు, ఈ దేవుడు ఏదైనా చేస్తానన్నాడు, ఏవేవో చెప్పాడు కదా, వచ్చినాడు ఒకసారి పిలవండి, ఇదేమన్నా చేయగలడేమో, నా తమ్ముడు చనిపోయాడని చెప్పి ఆయన బయటకు తీసుకొచ్చారంట. అప్పుడు ఈయన అన్నాడంటే ఏమన్నా చేయగలమంటే చేయగలను అన్నాడట. ఏం చేయగలమంటే ప్రార్థన చేశాడు. ఆయన లేచి కూర్చున్నాడంట. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తికి అవధులు లేవు. మనం వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో ఏదేదో చేసేసి వాళ్ళ మీద చేతులు పెట్టేసి ఏం వద్దు. నీవు యేసు నామంలో పరిశుద్ధాత్మ అభిషేకముతో బలముతో మూవ్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటే అద్భుతాలు అవి జరిగిపోతూ ఉంటాయండి. ఆయనే చేసుకుంటాడు, అవి ఆయనే చేసుకుంటాడు. ఒకటి, నువ్వు నమ్ము, నువ్వు విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా నువ్వు ఉండొద్దు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే బలంగా పొందుకున్న సంఘంలో మీరు ఉంటారో సమకూడి జరుగుతూ ఉంటాయి అవన్నీ. ఇక్కడ మీకు కూర్చున్న మీరు అందరూ ఇవి అనుభవించిన వారే, మనం అందరము అనుభవించిన వాళ్ళమే. ఆయన లేచి కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఏమీ తెలియలేనట్లు ఆయన పైకి లేచి అంటాడు, అబ్బా అన్నయ్య అది కాదు కానీ అబ్బా ఒక మంచి బిల్డింగ్ చూసాను నేను అన్నాడు. ఏంటి అంత పెద్ద బిల్డింగ్ కట్టించేసావు అక్కడ అన్నాడు. అంత గొప్ప బిల్డింగ్ కట్టించేసావేంటి అన్నయ్య, నీదే అక్కడ చూసొచ్చాను నేను అన్నాడు. ఆశ్చర్యం రాజుకి. హల్లెలూయా. ఎంత గొప్ప విషయాలు కదండి ఇవన్నీ. చరిత్రకారులు రాసినవి బైబిల్లో అవి లేవు. నమ్మితే నమ్మొచ్చు, మనం నమ్ముతాం ఖచ్చితంగా. ఊరికనే కట్టుకథలు ఏవి కూడా ఎందుకు రాస్తారు భారతదేశం వాళ్ళు? కట్టుకథలు ఎందుకు రాస్తారు? తోమా ఇక్కడ చాలా కాలం పరిచర్య చేశాడు. పరిచర్య చేసిన తర్వాత చక్రవర్తులను, రాజులను మెప్పించాడు ఆయన. అందుకని మనకి 1964లో 1973లో కూడా తోమా పేరు మీద స్టాంపులు రిలీజ్ చేశారు. స్టాంపులు తోమా గారి ఫోటోతో రిలీజ్ అయినాయి అంటే ఆయన ఇక్కడికి వచ్చింది నిజమేనా? ఆయన పరిచర్య చేసింది నిజమేనా? చెప్పండి ఒకసారి. ఎంత సత్యమైన విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం, ఎంత గొప్ప దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం. మనం కూడా ఇలా పరిచర్య చేయవలసి ఉన్నది. అలా అని అందరూ మెజిషియన్స్గా మారండి అని నేను చెప్పట్లా. మీ పని సువార్త చెప్పడం, నీ పని నీ దేవుడి గురించి చెప్పడం. మనం అనేకులను దేవుని తరట్టు రక్షణలోనికి నడిపించడం. మీ రాజుగారు మంచి పర్మిషన్స్ ఇచ్చారు ఈయనకి, ఇంకా కట్టుకో బిల్డింగ్స్ ఎన్ని కట్టుకుంటావో అక్కడ, ఇంకా సువార్త చెప్పుకో అని ఇచ్చాడు. ఆ పర్మిషన్స్ అన్నిటితో ఈయన సువార్త చేస్తూ ఉండగా కేరళ వెళ్ళాడు కదా ఆయన. కేరళ వెళ్ళాడు. కేరళ వెళ్ళినప్పుడు నల్ల బ్రాహ్మణులు అక్కడ ఉన్నది, తెల్ల బ్రాహ్మిన్స్ కాదు. కేరళ బ్రాహ్మిన్స్, బ్లాక్ బ్రాహ్మిన్స్ వాళ్ళు. ఈయన అక్కడ కేరళకి వెళ్ళేటప్పటికి ఆ బ్రాహ్మణులందరూ ఏం చేస్తున్నారు, అక్కడ సూర్య నమస్కారాలు చేసుకుంటూ నీటిని ఇలా పైకి విసిరి నమస్కారాలు చేసుకుంటుంటే మీరు ఏం చేస్తున్నారు అని అడిగాడు తోమ. మా దేవుడికి మేము సూర్యుడికి నమస్కారం చేసుకుంటున్నాము, మరి నీళ్ళు ఎందుకు పైకి చెల్లారు అని అడిగాడంట ఆయన. ఆయనకే అర్పిస్తున్నాము దేవుడికి అని చెప్పారండి. మరి దేవుడు తీసుకోకుండా కింద పడేస్తున్నాడు ఏంటి అని అడిగాడంట. మరి దేవుడు తీసుకున్నప్పుడు తీసుకోవాలి కదా, నీటిని కింద పడిపోయినాయి ఏంటి అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పిచ్చా వెర్రా, అంటే నువ్వేమన్నా నువ్వు పైకేస్తే కింద పడిపోకుండా పైకి వెళుతుందా అని అడిగితే, నా దేవుడికైతే వెళుతుంది అన్నాడంట. ఆయన ఎవరు అని అడిగారంట. అడిగి అలా కాదు ముందు నువ్వు ఇతనికి ఏదో చేయమని చెప్పండి అని అక్కడికక్కడ వాళ్ళందరూ కన్వర్సేషన్ చేసుకుంటున్నారు. అక్కడ చేసుకుంటా, సరే అయితే నీకు దేవుడికి నువ్వు పైకేస్తే కిందకి నీళ్ళు రాకుండా ఉంటాయంటే రావు అన్నాడంట. సరే అయితే వేయి చూద్దామన్నారంట. నీటిని తీసుకొని ఆయన ప్రభువుకి ప్రార్థన చేసి పైకి వేసినప్పుడు నీరు గాల్లో నిలబడి ఉన్నాయంట. ఆ అద్భుతము చూసిన వారు వచ్చి థామస్ దగ్గర సాగిలపడి, ఎవరు నీ దేవుడు, ఎంత గొప్ప దేవుడు, జీవము గల దేవుడు, ఆయన్ని మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం చెప్పవా అంటే అక్కడ సువార్త. వారి మధ్యలో ఆయన సువార్త చేశాడు. అనేక మంది రక్షించబడ్డారు. తర్వాత మద్రాసు వచ్చేసాడు ఆయన. మద్రాసులో ఇంకా ఇన్ని అద్భుతాలు అన్ని అద్భుతాలు అని లేవు. ఆయన నడిచి వెళ్తుంటేనే అద్భుతం. ఎప్పుడైనా సరే జ్ఞాపకం చేసుకోండి, స్వచ్ఛమైన వాక్యమే చెప్తున్నాము. మేమేమీ కూడా సూచక్రియలు లేవు, మహత్కార్యాలు లేవు, హీలింగ్స్ లేవు. హీలింగ్ మినిస్ట్రీ కాదు ఇది, ఏమీని అంటే ఏదో మ్యాజిక్ మినిస్ట్రీ కాదు ఇది, మళ్ళీ ఏమంటారు ప్రాస్పెరిటీ గాస్పల్ కాదు ఇది అని మధ్యలో చాలామంది సేవకులు ఈ పేర్లు పెట్టుకుని ఒకరినొకరు ఎలా అనుకుంటున్నారు. అద్భుతాలు చేయకుండా సువార్త ఎవరు వాళ్ళు ప్రకటించలేదు. అద్భుతాలు చేయకుండా సువార్త ఎక్కడా ప్రకటించబడలేదు. అద్భుతం చేశాకే వాళ్ళు నమ్మారు, అంతేనా? అద్భుతం చూశాకే కదా, ప్రభువే అద్భుతం చూశాక వాళ్ళు నమ్మారు. ప్రభు కూడా ఎక్కడికి వెళితే అక్కడ పక్షవాత రోగిని లేపితే అద్భుతం, పాడే ముట్టుకుని బ్రతికిస్తే అద్భుతం, ఊర్లు రక్షించబడడానికి కారణం తోమా ఎన్నో అద్భుతాలు చేశాడంటే. ఇక్కడ ఎంతో చనిపోయిన వాళ్ళని లేపాడంటే. ఇంకా దూసుకుని పోతున్నాడు ఆయన. 7 చర్చిలు కట్టాడు కేరళలో ఆయన. అదంతా ఇంకా అంతమంది ఊర్లను రక్షించుకొని వెళ్ళిపోతుంటే ఇంక ఇలా కాదు, చక్రవర్తే ఈయన తాలూకా ఈయనకి ఫర్గా మారిపోయాడని చెప్పి
అప్పుడు ఈయన అక్కడ ఒక మౌంట్ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వచ్చి బళ్ళెమ్మతో పొడిచి చంపేస్తారు తోమాని. ఈ రోజుకి కూడా అక్కడ తోమా సమాధి ఉంటుంది. ఆ కొండ మీద ఎక్కడ చంపారో ఉంటుంది, ఆయన ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. అవన్నీ కూడా ఈ రోజుకి కూడా మన ఇండియాలోనే ఉన్నాయి. నేను మొదట 21 రోజుల్లో మొదట ఈయన గురించి నేను ఎందుకు చెప్పానంటే, మన దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి. అద్భుతాలు చేయకుండా ఏ కార్యాలు కూడా, సువార్త ఒక్కటే చెప్పొచ్చు, కానీ అక్కడ అన్ని అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అంతే. పౌలు అభిషేకంతో నడుస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతాయి, పేతురు అభిషేకంతో నడుస్తుంటే అద్భుతాలు జరుగుతుంటాయి. మనకు దేవుడు మనకు అభిషేకాన్ని ఇచ్చాడు, ఖచ్చితంగా జరుగుతాయి. జరుగుతాయో జరగవో అనే అవిశ్వాసం మనం ఎంత మాత్రం పెట్టుకోవద్దు. అవసరమైనప్పుడు దేవుడు చేస్తాడు. మీరు చెప్పాల్సిందల్లా మీ యొక్క చిన్న సాక్ష్యము, మీ దేవుడు చేసిన మేలు. సువార్త చెప్పకుండా ఉంటే మీకు శ్రమ అని రాయబడి ఉంది. మన జీవితంలో శ్రమలు ఎందుకు వస్తున్నాయి? సువార్త చెప్పకుండా ఉంటే మీకు శ్రమ. అది వాళ్ళు వినరు. వాళ్ళు ఎవరు చెప్పాలండి మేము వెళ్ళి అంటే, నీకు మనసుంటే మార్గం ఉంటుంది కదా. ప్రస్తుతానికైతే ఇంకా చంపేయట్లేదు కదా మనల్ని. ప్రస్తుతానికైతే ఇంకా మనకు అంత కష్టమేమీ లేదు కదా. వాక్ స్వాతంత్రం ఉంది. ఇంకా ఎక్కడికైనా వెళ్ళి చెప్పచ్చు. నువ్వు నీ చుట్టమింటికి వెళ్ళైనా చెప్పచ్చు, నీ పక్కింట్లోనే చెప్పచ్చు, నీ ఇంట్లోనైనా చెప్పచ్చు, ఎవరికైనా చెప్పచ్చు. ఈ రోజు నుంచి మనం ఏమని, ఈరోజు మీకు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు నేను మీరు సువార్త చెప్పండి అని చెప్పలేదు. నేను ప్రార్థన చేయండి అని చెప్పాను, మీ సాక్ష్యాలు చెప్పండి అని చెప్పాను. ఇది ఫస్ట్ టైం మీరు సువార్త చెప్పండి అని నేను చెప్పడం ఈరోజు. ఎందుకంటే లోకమంతటికి వెళ్ళి విశ్వాసం తయారు చేయండి అనలేదు ఆయన. ఎవరిని తయారు చేయమన్నారు? గట్టిగా చెప్పండి. విశ్వాసం తయారు చేయండి అన్నారా? శిష్యులను తయారు చేయండి. మీరు లోకంలోనికి వెళ్ళి ఎవరిని తయారు చేయమన్నారు? శిష్యులను. శిష్యులు ఇప్పుడు మీరు నాకు ఈ రోజు నుంచి ఎవరు? మీరందరూ శిష్యుల కింద మారిపోయారు. హల్లెలూయా. మరి ఎంతమందికి గాస్పెల్ షేర్ చేస్తారో, దేవుని యొక్క అభిషేకంలోనికి ఎంతమందిని తీసుకొని వస్తారో, ఈ అభిషేకము క్రిందకి ఎంతమందిని మనం నడిపిస్తామో, ఇవన్నీ కూడా ఈ 21 దినాల ప్రార్థనలో మనం చేయాల్సింది. ఏమి నేర్చుకున్నాము? అవిశ్వాసం వద్దు. మనం సాక్షులుగా ఉండాలి, సువార్త ప్రకటించాలి. తోమా జీవితాన్ని చూపించారు దేవుడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎలా ఉంటుందో చూపించారు. ఈరోజు నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం. ఈరోజు మనల్ని అందరినీ దేవుడు శిష్యులుగా చేసేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఒక కొత్త పోస్ట్ వచ్చింది మనకి. ఒక జాబ్ వస్తే ఎంత సంతోషం అవ్వాలో అంత అవ్వాలి. అంతేగాని లోపల నాకేమొచ్చింది, శిష్యులను అయ్యాను అంటే డబ్బులు వచ్చాయా, లేకపోతే ఉద్యోగం వచ్చిందా, ఇల్లు వచ్చిందా, ఇదే 24 గంటలు ఒక మనుషులకి. ఈరోజు నిజంగా సంతోషించాలి. నన్ను దేవుడు తన శిష్యులుగా ఈరోజు నన్ను మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచ్చిన వాళ్ళు మీరు ధన్యులు. కాబట్టి ఈరోజు యూట్యూబ్ ద్వారా వినిన వాళ్ళు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటే వాళ్ళు కూడా ధన్యులే. ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఈ కొన్ని మాటలు మా వెనుకడిలో దీవించండి, ఆశీర్వదించండి. నీ శిష్యులు ఎలా పనిచేశారు, తర్వాత అనేక మంది అపోస్తలులు ఎలా పనిచేశారు, అనేక మంది దేవుని సేవకులు ఎలా పనిచేశారో, ఎలా వారి రక్తం ఒలికించారో ఈ భూమి మీద, ఎలా సాక్షులయ్యారో, ఎలా సువార్త మా వరకు తెచ్చారో. మేము అవేం చూడలేదు నాయన, మాట్లాడుకుంటున్నాం అంతే. కానీ మేము చూడక నమ్మి ఉన్నాం ప్రభా. మా జీవితంలో మీరు చేసిన కార్యాలు అయితే మేము చూసాం ప్రభా. అందును బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. కుడి వచ్చిన మమ్మల్ని అందరినీ దీవించండి. ఈ మాటలు మాలో ఫలింపచేయండి, ఆత్మశక్తితో నింపండి. యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.